పూరాలుకల్ కర్నల్ సోఫియా కురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి క్షమాపణలు తాము అంగీకరించలేమని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మంత్రి కున్వీర్ విజయ్ క్షమాపణలు అంగీకరించలేమన్న అత్యున్నత న్యాయస్థానం మంత్రి వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి ఆయన అరెస్టుపై స్టే విధించింది సుప్రీం. క్షమాపణలు ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, సారీ చెప్పినప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణ తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు, కన్నీళ్లు కార్చినట్టు నటిస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నా అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. మీరు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. అలాంటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి పదాన్ని ఆలోచించి మాట్లాడాలి. మీ వీడియోని మేము చూసాం. చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. మీ వ్యాఖ్యల పట్ల యావత్ దేశం సిగ్గుపడుతుందని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలపై మే 20వ తేదీన 10 గంటల్లోపు సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని కోర్టు ఆదేశించింది. అయితే రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐపీఎస్లు, వారిలో ఒకరు ఎస్సీ ర్యాంక్ కలిగిన మహిళా అధికారులు ఉండాలని కోర్టు పేర్కొంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.